ప్రజలు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ గోడును వెలబోసుకుంటున్నారు. తమ బస్తీలో నుంచి తమని పంపించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అని చెప్పి తమ కలెక్టర్కు వినవించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనకు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? నేను గొల్లాక భాగ్యనగర్ నుంచి సార్. ఇల్లు కూలగొట్టేస్తామని వస్తారు సార్. మరి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసారు? నాకు 3 ఆడపిల్లలు సార్. నేను వాళ్ళ కోసం అని ఇల్లు కొనుక్కొని ఇంటికి దగ్గరలో స్కూల్ కాలేజీలో ఎక్కడో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాంటే అక్కడ నేను ఎక్కలేదు సార్. ఇప్పుడు నా బతుకంతా ఇక్కడ హైదరాబాద్లో నేను ఎక్కడో ఉండాలంటే ఎలా పోతాను? నాకు వద్దు డబుల్ బెడ్రూమ్, నా ఇల్లు నాకు కావాలి. నేను నా పిల్లల కోసం కష్టపడుకున్నా. ఇప్పుడు నేను నా పిల్లలకు పెళ్లి చేయాలంటే ఆ ఇల్లే నాకు ఆధారం. ఆ ఇల్లు అమ్ముకుంటేనే కదా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేది. నేను ఇప్పుడు ఏమని చేయాలి చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? నేను ఈ పెళ్ళైన 20 సంవత్సరాలు సార్. మా అత్తగారు సంపాదించింది అది, అక్కడనే నేనున్నా. దాన్ని కొద్దిగా పెద్ద చేసుకున్నా, స్లాబ్ వేసి కట్టుకున్నా. నా ఇల్లు నాకు కావాలి కదా సార్. నాకు వద్దు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. నాకు నా ఇల్లు నాకు కావాలి. నా పిల్లలకు అక్కడనే వసతి దగ్గర ఉంది. ఆ వసతిలో నా ఇంటికి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ సార్. నాకు డబుల్ బెడ్రూమ్ కూడా వద్దు నాకు. ఎందుకంటే నేను రూపాయి కష్టపడుతున్నా, అప్పు చేసుకొని కడుతున్నా సార్. నేను ఇప్పుడు దానికి ఇంకా ఇల్లు కట్టుకున్నందుకు కూడా అప్పు ఉంది నాకు. ఇప్పుడు 15 లక్షల అప్పు ఉంది. ఆ 15 లక్షల అప్పు జరుపుకోవాలి, ప్లస్ నా 3 పిల్లలు పెళ్లి చేయాలి. ఈయన వచ్చి మన దేవేంద్ర ఆర్టీసీ బస్సులు ఫ్రీ అన్నాడు. అల్లా సిగ్గుపోతుంది. బస్సు ఎక్కాలంటే ఆడవాళ్ళకు సిగ్గు లేకుండా అయిపోతుంది. బట్టలు ఇప్పుకున్నట్టుంది. వాళ్ళు తిడుతున్నారు, డ్రైవర్ తిడుతున్నారు, కండక్టర్ తిడుతున్నారు, స్టాఫ్ తిడుతున్నారు. ఆ మొగలు అధికారులు వచ్చి ఏం చెప్పిరమ్మా మీకు? వచ్చిరా మీ దగ్గరికి? రాలేదు ఇంకా అధికారులు, కానీ చెప్తున్నారు ఇల్లు కూలగొట్టేస్తామని. ఎవరు చెప్తున్నారు మీకు? అక్కడక్కడ ఏరే వాళ్ళు అది పైకైనా కెమెరా పంపిస్తున్నారు నైట్ టైంలో. ఎందుకు ఇవన్నీ చేసుడు? నువ్వు గోడ పెట్టుకున్నావు అక్కడ మందం, నువ్వేమన్నా వేసుకో, నువ్వు పడవ పెడతావా, ఏం చేస్తావు నాకు అవసరం లేదు మాకు. కానీ మా ఇల్లు మాకు కావాలి సార్. ప్లీజ్ దయచేసి ఇదంతా జర ఎమ్మెల్యేలు లోకల్ లీడర్స్ ఉంటారు కదా మీకు, నిన్న కాలేరు వెంకటేష్ వచ్చిండు. వాళ్ళు ఏమంటారు అంటే పోతుంది అంటారు. ఎట్లా పోతుంది? కష్టపడ్డ ఇల్లు ఎట్లా పోతుంది? ఓటుకు వచ్చినప్పుడు అప్పుడు అనలేరా? మరి మీ ఇల్లు పోతుంది, మీరు ఓటు వేయకరమ్మా నాకు అనొచ్చు కదా. మరి ఈ రోజు ఓటు అంతా అయిపోయినాక అన్ని గెలిచినాక మీ ఇల్లు పోతుంది అంటే మా గుండె ఎంత పాల్గాలి. మీ ఎమ్మెల్యేని కలిసిరా? అంటే మీరంతా ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చిరా, మీ ఎమ్మెల్యే కలిసి ఏమన్నా నేను ఉంటా, ఇప్పుడు నేను ఉంటా అంటున్నాడు. ఉంటా అంటే అది కాదు, మాకు హామీ ఇవ్వాలి, ఉంటా అని మాకు బాండ్ పేపర్ మీద రాసియాలి. మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మీ ఇల్లు పోతుంది, రిజిస్ట్రేషన్ చేయించుకోకాలి అనలేరు. కరెంటు బిల్లు కడతప్పుడు నువ్వు కరెంటు బిల్లు కట్టకు మరి మీ ఇల్లు పోతుంది అన్నది లేరు. మరి మీ నల్ల బిల్లు కడతారు, కట్టకరి నల్ల బిల్లు ఇల్లు పోతుంది అన్నారు. ఈ రోజు ఇల్లు పోతుంది అని ఎట్లా అంటారు? ప్రభుత్వాన్ని ఏం లేదు సార్, మా ఇల్లు మాకు కావాలంతే. ఒక్కటే, మా ఇంటి జోలికి మీరు రాకండి. మా ఏరియా మమ్మల్ని బతకనియారు. మీ తర్వాత మీరు ఏమైనా వేసుకోరు, ఆ తర్వాత ఎక్కడ ఏముందో అది ఏమైనా వేసుకోరు. దయచేసి ఆయన చెప్పేది ఒకటే ముచ్చట, మా ఇల్లు మాకు కావాలి. అన్న రేవంత్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఏ ఒక్క ఆడపిల్ల కూడా మనశ్శాంతిగా కంటిన్యూ నిద్రపోవట్లేదు, కడుపు నిండా తినట్లేదు. ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద వేసిండు. ఇదేనా మీ ప్రభుత్వం? ప్రజల కోసం 100 మెట్లు నువ్వు దిగు, మీ మేసి గెలిపిస్తే నువ్వు గెలిచి గద్దెనెక్కి ఈ రోజు మా ఇండ్లు కూలుస్తావా? నువ్వు ఇచ్చినావా మాకు ఇండ్లు? అక్రమాలు అంటే నువ్వు ఎక్కడ చేసినా మేము అక్రమాలు ఎట్లా సంపాదించుకున్నావు? నువ్వు అక్రమాలని ఎట్లా అంటున్నావు? నువ్వు వచ్చి చూసినావు అక్రమంగా కట్టుకున్నది మేము. అన్ని రోడ్లు ఎవరేసిరు, కరెంట్ ఎవరేసిరు, నల్లు ఎవరేసిరు, డెనిస్ కలెక్షన్ వేసి ఇవన్నీ ఎవరేసిరు? మేము వేసుకున్నామా? ప్రజల కోసం నువ్వు దిగవా? ఈ రోజు మూసీ నదిలో పారేది మా రక్తం. 4 బిడ్డల్ని చంపి నేను చేస్తా, నా ఇల్లు కూలగొడతా రేవంత్ సర్కార్కు. నేను ఇది బరాబర్ చెప్తున్నా. నేను లక్షలు పెట్టి నేను అప్పు చేసి 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. 2010లో మేము కొనుక్కున్నాం. కొనుక్కొని జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకొని అప్పులు చేసి కట్టుకున్నాం. ఈ రోజు కూలుస్తా అంటే అప్పులు ఎవరు కట్టాలి? బ్యాంకులో లోన్లు తెచ్చుకున్నాం, బంగారం అమ్ముకున్నాం, ఊళ్ళో భూములు అమ్ముకున్నాం. ఈ రోజు మాకు ఆస్తి లేదు, మేము రోడ్డు మీద ఉండాలా? ఇప్పుడు రోడ్డు మీద వేస్తావా? ఇదా నీ గవర్నమెంట్? ఇదా నీ ప్రజాస్వామ్యం? ప్రజలను ఆడవాళ్ళని ఇంత ఏడిపిస్తున్నాం. ఒక్కరి కంటిని నిద్ర పోతలేదు. రాత్రి 2 గంటల దాకా ఆడపిల్ల మేలుకతోనే ఉంటుంది. నీ వల్ల ఈ రోజు నీ వల్లనే ఒక్క పండుగ మనశ్శాంతిగా చేసుకుంటలేవు. నువ్వు చేసుకో ప్రక్షాళన, మేము వద్దనట్లేదు. గోడ కట్టుకో, చేసుకో. మా ఇండ్లు కూలగొట్టకుండా నువ్వు చేస్తేనే నువ్వు నిజమైన సీఎంవి. ఈ రోజు నువ్వు వచ్చి ఇండ్లు కూలగొడతా, ఇవి కూడా కొడతా, ఎవరికి చెప్పి కూలగొడతావు? వచ్చి బకెట్లు పెట్టుకొని పెయింట్ ఏమైనా అయిపోయిందా? ఏం చూసేస్తున్నావు? పెయింట్
అధికారులు మిమ్మల్ని ఒప్పించే చేస్తామంటున్నారు. మీకు మాకు వద్దే వద్దు. ఈ రోజు మా లక్షల ఇండ్లు కూలగొట్టి నువ్వు ఎక్కడో చెట్లలో వేస్తే పొద్దుగాల 6 గంటలకు పోతే రాత్రి 6 గంటలకు వస్తాం. పిల్లల్ని వదిలేసి కడుపులో పిల్లల్ని పెట్టుకొని పని చేసుకున్నాం మేము. ఇప్పుడు ఎక్కడ పోయా వేస్తే మేము ఎట్లా ఉండాలి? ఎక్కడికి వస్తాం? ఎవరు వస్తారు? ఇంత దూరం ఎవరు వస్తారు? మా పని ఎక్కడ పోవాలి? మా పిల్లల చదువులు ఎక్కడ పోవాలి? మా భర్తలు ఎక్కడ పోవాలి? డబుల్ బెడ్రూమ్ మాకెందుకు సార్? డబుల్ బెడ్రూమ్ కాకుండా మీకు ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టిస్తామంటున్నారు. అట్లా ఓకే అంటున్నారా మీరు? దాన్ని గవర్నమెంట్ దిగి చెప్పాలి సార్, ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు వచ్చి మేము వేస్తాము పెయింట్ అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు. గవర్నమెంట్ పేద ప్రజల కోసం 10 మెట్లు నువ్వు దిగి రావాలి, వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఈ రోజు అధికారులను పిఎస్ వాళ్ళను పంపిస్తే కాదు, ఓట్లేసింది మేము, గద్దెనెక్కింది నువ్వు. వేరే దేశం వాళ్ళు వేస్తే గెలిచినావా? ఈ రోజు రేవంత్ సార్ నిన్ను అడుగుతున్నా కట్టు గోడ కట్టు ప్రక్షాళన చేయి, మేము కూడా ఆనందిస్తాం. మా పిల్లలు కూడా పార్కులలో ఆడుకుంటారు. ఈ రోజు మా రక్తం కష్టార్జితం చేసి మేము కట్టుకున్న ఇండ్లు ఎట్లా కూలగొడతావు? మా పిల్లలకి ఏం ఆస్తి ఇయ్యాలి? మా పిల్లలు అడుగుతారు నువ్వేం సంపాదించినావు అంటారు. మీ పిల్లలు ఎంతమంది? ఏం చదువుతారు? బాబులు 5వ తరగతి 6వ తరగతి చదువుతారు పిల్లలు, చిన్న పిల్లలు. ఏం చేయాలి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇట్లా పోయిందని 2024లో నీచమైన సీఎం అంటే మన రేవంత్ రెడ్డి వస్తాడు, ప్రపంచానికి ఎక్కుతుంది ఇది రికార్డు. आड़वाला हमारा घर हमको चाहिए, किसका भी न को हम लोग क्या वहाँ पर इतने साल 50 साल हम ना रह के अब अचानक निकाल दे तो कहाँ जाना? हम पूरे एक ही साइड है, आप किधर बोल के जाना? हमारी 2 बेटियां हैं, बच्चों को लेके किधर जंगल में जाना? हमारे मियाँ भी बीमार है, हॉस्पिटलों में हम कामा करके घर चलाते, अदर बीच में ऐसा करते, किधर जाना किधर क्या करना बोलो? अब हम सपोर्ट हमारे भाई के एरिया में आके है ना, गांव में भी नहीं है हम लोग, ना इधर भी नहीं है, काम करके जीते भाई। कोसी के एरिया में डालते अब 200 किराया लगा लेके काम करने आएंगे, नको हमारे को जहाँ है हम लोग को वहीं छोड़ना, हमारे किसी का नको, बस हमारी మా ఇండ్లు తీసేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటారు. డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు, మా ఇండ్లే కావాలి. మూసి ప్రక్షాళన చేస్తారా, సుందరీకరణ చేస్తారా? ఏది ఉందో దాంట్లో విడ్త్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉందో చూసి డెప్త్ పెంచండి. మూసి ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ డెప్త్ ఎంత ఉంది, ఇప్పుడు అది కలుస్తున్న డెప్త్ ఎంత ఉందో అందులో చేయండి. మూసి సుందరీకరణ చేయాలంటే ఇల్లే తీయనవసరం లేదు, దాంట్లో ఉన్న చెత్త చెదరం అంతా తీసినా సుందరీకరణ అయిపోతుంది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ చదువుకుంటారు, ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎట్లా వెళ్ళాలి? మా పని ఎట్లా చేసుకోవాలి? మేము ఎట్లా బ్రతకాలి? ఎలక్షన్ కాకముందు 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, ప్రజాపాలన అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాక్షస పాలన అయింది, ఇది ప్రజాపాలన కాదు. కబ్జా కబ్జా కబ్జా, ఇంతమంది కబ్జా కాదు, ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తుంది కబ్జా. ఇంతమంది ఇండ్లు కూలగొట్టి ఆయన చేస్తుండు. మేము ఎక్కడో ఎవరి దగ్గర వస్తారన్న టెన్షన్ లో మాకు ఫుడ్ పోవట్లేదు, అన్నం తినట్లేదు, పడుకోవట్లేదు. ఒకరు ఒక ఏరియా తర్వాత ఒకరు అంటారు. ప్రభుత్వం ఏమంటుందంటే మీకు ఎంత జాగా ఉందో అంత జాగిస్తాము, ఇండ్లు కట్టిస్తామని అంటుంది. మిమ్మల్ని ఒప్పించిన ఎవరితో అంటారు ఈ మాట? ఎవరు వస్తుండ్రు? ఎవరితో వచ్చి ప్రాక్టికల్ గా ఏ గవర్నమెంట్ అధికారి వచ్చి అట్లా చెప్తే మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ విని సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే మీరు ఒప్పుకుంటారా? వాళ్ళని రమ్మనండి ఫస్ట్, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం ప్రతిపాదన పెడతారో చూసి అది మాకు అంగీకారం అయ్యి మా పిల్లల స్కూల్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటే మేము ఒప్పుకుంటాం దానికి. కాకపోతే అక్కడ నుండి గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఎవరైనా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు దండాలు పెడతారు, దండలు వేస్తారు, కాలు మొక్తారు. ఏజ్ వాళ్ళని ఆశీర్వాదం అంటారు, కాలు మొక్తారు. అదే ఏజ్ వాళ్ళ గోస ఎంత వెళ్తుంది ఇక్కడ, ఎంతమంది కన్నీళ్ళు, అంతమంది కన్నీళ్ళకి ఎవరి బాధ్యత? ఆ చనిపోయిన వాళ్ళకి ఎవరి బాధ్యత? ఎవరు చేయాలి? ప్రజాపాలన ఉందా? రాక్షస పాలన అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఉంటుంది. అసలు వెతికి కార్డు గెలిపిస్తారు జనాలను. న్యాయం చెయ్యాలి. మా ఇండ్లు అసలు మీ సమస్యలు వినాలి, వాటికి అన్ని ఒకవేళ ఒప్పుకుంటే ఫస్ట్ పాయింట్ మా ఇండ్లు జోలికే రావద్దు. మేము ఎన్నో ఆశలతోటి రేపు మా ఫ్యూచర్ అని మేము కట్టుకున్న ఇండ్లు, ఎందుకంటే మా వయసు అయిపోయినాక కూడా ఇప్పుడు ఒక ఏజ్ వచ్చినాక కొడుకులు అన్నం పెడతారో పెట్టారో మాకు తెలియదు. మా ఇంట్లో మేము ఉంటాం, ఒక ముద్ద తింటాం, పడుకుంటాం. మా ఇల్లు మాకు కావాలి. మాకు శాతనాంతనాలు చేసినాం, ఇప్పుడు చేత కాదు. ఒక బుక్క బోధిని పండుకుంటే అప్పుడు మీరు ఇల్లు కొడితే మీ ఏడ ఉండాలి, మీ ఏడ వండుకోవాలి. కొడుకులు కూడా బుక్ పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు అంటే నువ్వు సంపాదించింది ఇంట్లో సంపాదించినావు, ఇది పోతుంది మీకు పోలేదు అని అన్నయ్య పెడతలేరు, మళ్ళీ మీ ఏడ బతకాలి. అదేనా చూపిస్తే బుక్ పెడతానని మేము ఆశతోనే కొనుక్కున్నాం. మళ్ళీ ఆ రోజు కొననాడు ఇది అలా పోతుంది అని బంద్ చేయవలసిన్నారు.
బండి మేము ఎందుకు అనుకున్నాం ఈ రోజుల్లో మాకెందుకు బాధలు వాడు ఇప్పుడు ఇల్లులో పనిపోతే ఒక 4 రెడ్డి డుమ్మలు కొడితే మళ్ళీ రానిపోయి తల్లి పిల్లల తల్లి వస్తేనేమో 2 రోజులా మొదటి తల్లి వస్తే 3 రోజులు చెప్పులు చూసి ఎలా పడుతున్నారు కిరాయిల వాళ్ళు మరి మేము ఎక్కడ పోవాలి ఏడ ఉండాలి ఏదో కూర్చున్నాం కాస్త సంపాదించుకుందాం అందులో ఉందాం కోళ్ళలేక ముడుదాం నా పిల్లలు పెట్టుకొని అనుకున్నాం ఇప్పుడు 4 పిల్లలు ఉంటే రానియారు 2 పిల్లలు 2 పిల్లలు ఉంటేనే ఇట్లా కిరాయిలో రానిస్తారు 4 ముగ్గురు ఉంటే మీరు రావద్దు అంటున్నారు ఇలా చుట్టం పడటం వస్తే ఎందుకోసం మీకు ఎప్పుడు వస్తారు ఎందుకు వస్తారు అని ఎలా కొడుతున్నారు చుట్టాలు లేకుండా బక్కాలు లేకుండా బతున్నాం మేము సందనం వచ్చి ఎట్లా ఉండాలి ఎట్లా రావాలి ఎవరు రాకుండా కిరాయిలో ఉన్న ఇండ్లకి ఇండ్లు ఇస్తామని ఒకవేళ సర్కారు చెప్తే ఒప్పుకుంటారా ఇల్లు ఏడ ఇస్తారు ఇల్లు ఇచ్చి 6 రోజులు ఇవ్వాలి ఏడ కట్టిస్తారు అడిగినాడో మొత్తం ఏది లేదు మమ్మల్ని అడగద్దు అన్నారు ఇవాళ ఎట్లకెళ్ళి వస్తుంది ఆయన ఎన్ని ఇల్లు ఇవాళ ఎట్లకెళ్ళి వస్తుంది ఆ రోజు మొత్తం ఏది లేదు మమ్మల్ని అడగొద్దు మా జోలికి రావద్దు అన్న వాళ్ళు ఇవాళ ఎట్లా వస్తుంది మాకు ఇల్లు ఏడ వస్తుంది 4 కొడుకులుగా అన్నాం 4 ఇల్లు కట్టిస్తారా నాకు కట్టియాడు కదా మేము కట్టియాడు కదా మరి 4 కొడుకులకు ఎంతమంది పిల్లలు మడిచికిద్దరు అయినా కూడా 6 పిల్లలు 6 పిల్లలకి ఎవరు ఇల్లు కట్టిస్తారు ఎక్కడ అత్తమా ఏడు ఉండాలి ఇక ఎలా నువ్వేం సంపాదించింది ఏముందమ్మని ఎలగొడతారు ఎలగొడితే ఎక్కడ బతకాలి రోడ్డు మీద బతకాలి రోడ్డు మీద బతికే బిచ్చ పట్టుకుంటాడు కూడా పోలీసులు ఎలగొడుతారు మేము ఎక్కడ పోవాలి మేము ఏడ బతకాలి ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని మేము గుడగొట్టుకొని 50 గజాలు జాగా కొనుక్కొని ఇంత గుడి చేసుకున్నాం ఆ గుడిసెలో ఉన్నాం కిరాయి లేకుండా బతున్నాం ఇప్పుడు ఇంట్లో కిరాయిలు అడిగితే 10,000 12,000 అని అడుగుతుంది మేము ఎక్కడ పోయి ఉండాలి సారు సంపాదించాలనే పోతుంది ఇప్పుడు మా వయసు అయిపోయింది మేము ఏం చేయాలి ఏం చేసి బతకాలి చెప్పురి మేము రేవంత్ రెడ్డి అన్న గెలుస్తున్నాను మాకు సంతోషం పెడతాను అనుకున్నాం సంతోషం పెడతాం మా గుండెకాయ కోస్తున్నాను మేము అనుకోలే మీకేమి ఇప్పుడు అన్యాయం ఏం చేయము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నారు ఏం సంతోషం ఇస్తుంది మాకు ఏమి ఇస్తలేడు ఇప్పుడు మా తల కొడుతుండు ఇప్పుడు మేము ఏం సంతోషపడ్డట్టు మేము సాగు బతుకులో మేము బోధింటలే వండుకోను ఇబ్బందులన్నీ తీర్చినాకనే మిమ్మల్ని పంపిస్తాము మేము ఇంకా కూల్చామని చెప్తున్నారు వద్దు ఇంతమంది పిల్లలు వేసుకొని ఎక్కడ ఉన్నావు మేము గెలిచిందని సంతోషపడ్డాం అదే కేసీఆర్ అని గెలిచి మనిషికి 12 కిలోల బియ్యం ఇచ్చాడు పండుగ చీరలు ఇచ్చాడు మాకు నూనె ప్యాకెట్లు పంపి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని కూల్చామమ్మా మిమ్మల్ని ఇప్పుడే పంపించము మీ అందరికి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నారు కూడా మాకు నీళ్ళు రాలే కాలపు నీళ్ళు రాలే మాకు ఒక్క సుక్క నీళ్ళు రాలే మేము ఎట్లా మా ఇంట్లో మేము చేస్తున్నాం అంతే మాకు ఇల్లు రాలే మేము దత్తమేమో సారు ఆ సార్కు ఆయనకు మాకు ఏమైనా రూపాయి ఇచ్చిన కొనుక్కోమని మాకు ఆటాన్ని ఇచ్చిన మాకు కొనుక్కోమని మాకు ఎక్కడిది మాకు నీడ లేకుండా చేసేది ఎక్కడిది ఆ సారు నీడ లేకుండా చేసేది ఎక్కడిది మాకు అందరినీ సంతోషం పెడితే మళ్ళీ ఓట్లేస్తాము కానీ ఈ నెత్తి కొడితే మేము ఎట్లా ఓట్లేస్తాం సారు వేయలేము సారు వేయలేము మీ దగ్గర పోలేము మా బస్సు అంత ఒకటే మేమందరం ఒకటే నా 3 కుటుంబాలు సార్ మా 4 కుటుంబాలు మా అని ఇప్పుడు సారు ఇల్లు కూలగొట్టేస్తా అంటుండు ఎందుకు దేనికోసం మేము దేనికోసం సంపాదించుకుని మేము కూలగొట్టనిక సంపాదించుకున్నామా మేము పైసా కూడా పెట్టుకొని పని చేసి ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం మీద సార్ మీరు చెప్పుండి ఎంత కష్టపడితే అవుతుంది ఎంత కష్టపడితే ఒక చీర కొనుక్కోవాలంటే మాకు పానం ధరయ్యేది అట్లా అంటే ఆయన ఇల్లు కూలగొట్టేస్తారు మేము ఎట్లా ఊకుంటాలో చెప్పు ఇట్లా అంటుండే సారు ఎందుకు ఎట్లా బతాం ఒక ఇల్లు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఎన్ని గజాల ఇల్లు మీరు అంటే కట్టుకున్న పరిస్థితి కొన్ని కట్టుకున్నారా ఇట్లా ఉన్నది ఒక 50 గజాలు 60 గజాలు 70 గజాలు అన్నీ ఉన్నాయి నువ్వు తీసేసేటప్పుడు ఉంటే నువ్వు ఫస్ట్ చెప్పను ఉంటే అమ్మ ఇక్కడ ఇల్లు కట్టుకోవద్దు ఏం కట్టుకోవద్దు ఇప్పటికున్న ప్రమాదం ఉంది అంటే మేము కట్టుకోకపోతుంటే ఎక్కడనో కట్టుకుంటుంటే కట్టుకున్నాక చేసుకున్నాక ఇప్పుడు ఊళ్ళో కొట్టేస్తా అంటే మేము ఎట్లా ఊకుంటాము బండలు అన్నీ వచ్చినాయి ఎట్లా పోతాం ఎక్కడ పోవాలో చెప్పు నీ ఇల్లు ఊళ్ళో కొట్టేస్తా నువ్వు ఊకుంటావా ఇంత కష్టపడి మేము కడుపుకు తినక కూడా మేము పెట్టుకున్నాం తెలుసా ఇల్లుకు తెలుసు కదా సార్ మీకు అందరికీ ఎంత కష్టపడితే ఎంత పైసలు వస్తున్నాయి మనం అంత పైసలు ఇంత మీకు చేసుకోవాలా మేము ఇల్లులో పని చేసి బతుకుటోళ్ళము ప్రభుత్వం ఏమంటుంది అంటే మీ ఇబ్బందులను ఇని మీకు మహిళలకు కూడా ఏమైనా లోన్లు ఇచ్చి మీకు ఉపాధి కూడా కల్పిస్తామని అంటున్నారు ఏ ఉపాధి వద్దు అదే ఉపాయం అంతే అదొక్కటే మాకు ఏ ఉపాయం వద్దు ఏ పైసా వద్దు ఏమి వద్దు మా ఇల్లు ఎందుకు కాదు పెడితే చాలు ఆయన ఏమో చేస్తా అంటుండు కదా
దాంట్లోనే చేసుకోమను, కానీ మా ఇంట్లో జోలికి మాత్రం రావద్దు. ఆ సారికి దండాలు పెడుతున్నాం అంతే. నేను మీ అడుకొచ్చుకొని తిన్నా పర్వాలేదు, కానీ మా గుడిసె మాకుంటే చాలు అంతే. మాకు ఇంకేం ఆయన ఇచ్చిన మాకు వద్దు. 40 ఏళ్ళ నుంచి ఉండి పొమ్మంటే ఎక్కడ పోతాం మేము? చెప్పు, మీరే చెప్పండి, ఎక్కడ పోవాలి? ఎమ్మెల్యేలు అక్కడ మీరు అంబర్పేటకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగిరా పోయి మరి ఇట్లుంది మా పరిస్థితి వచ్చిన ఉన్నామమ్మ మేము ఉన్నామమ్మ మేము ఉన్నాం.